ఆలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నూనె, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర 1. తయారు చేసే విధానం: స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఆయిల్ వేడాక ఆలుగడ్డలు వేసుకున్నాం. బాగా వేగిన తర్వాత వీటిని కలుపుకుందాం. ఇది బాగా వేగాలి, అంతవరకు మనం మూత పెట్టుకుందాం. వీటిని ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడికింది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇది బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలకు బాగా పట్టింది. దీంట్లోనే మనం కారం వేసుకున్నాం. ఒక 1.5 స్పూన్ ఉప్పు సరిపడినంత వేసుకున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇది ఇప్పుడు 2 నిమిషాలు వేగింది. దీంట్లో మనం ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని దీన్ని కలుపుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇది సాంబార్కి, పప్పుకి సైడ్ డిష్గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది చపాతీతో కానీ అన్నంలో సైడ్ డిష్గా తింటే చాలా రుచిగా ఉంటుంది.